Hi guys, welcome back to Telugu Programmer channel. ఈ రోజు మనం SQL స్టెప్ బై స్టెప్ సిరీస్ లో గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దామని. చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్ గా రియల్ టైమ్ లో యూస్ చేస్తుంటాము. ఓకే గైస్, బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఎవరైనా .NET ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే 30 days రియల్ టైమ్ ప్రాజెక్ట్ అండి. ప్యూర్ మీరు .NET లో ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నా, ఒక 2+3+ ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలన్నా, సో మీరు teluguprogrammer.tips@gmail.com కి మీ మొబైల్ నెంబర్ సెండ్ చేయండి, మేమే కాల్ చేస్తాము, రియల్ టైమ్ ప్రాజెక్ట్లో జాయిన్ చేసుకుంటాము. సో గైస్, లెట్స్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఓకే, సో గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాస్ ఇన్ SQL. సో ఇన్ SQL the group by class is used to group rows by one or more columns. అంటే ఏంటంటే మనం మల్టిపుల్ రోస్ ఉంటాయి కదా, గ్రూప్ చేస్తామంట ఇంటూ ఒక సింగిల్ రిజల్ట్ సెట్లకి. అది ఏంటనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, తర్వాత మీకు ఈజీగా క్లియర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక టేబుల్ ఉంది, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. సో ఈ డేటా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కంట్రీ కాలం చూడండి, నాకు రిక్వైర్మెంట్ ఎట్లుంటాయంటే గ్రూప్ బై ఎట్లాంటప్పుడు యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉంది, ఈ టేబుల్లో కంట్రీ కాలం ఉంది, శాలరీ కాలం ఉంది. సో నాకేంటంటే ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, యూకే, యూకే, ఇండియా అవన్నీ ఉన్నాయి. సో నాకేం కావాలంటే అవుట్పుట్ వచ్చేసి, నేను టోటల్గా యూఎస్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 3 యూఎస్ అందరికి కలిపి నేను ఎంత శాలరీ పే చేస్తాను, యూకేకి ఎంత శాలరీ పే చేస్తాను కంట్రీ వైజ్. సో అట్లా గ్రూప్ బై చేస్తాం అనమాట. అంటే ఎట్లా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ అవుట్పుట్ కావాలి. సో నేను ఇండియాకి 65,000 పే చేస్తున్నా. సో ఇండియా మొత్తం 3 members కలిపి 65,000, యూకే 2 members కలిపి 11,000, యూఎస్ 61,000. సో ఈ అవుట్పుట్ కావాలి నాకు. అర్థమైందా? సమ్ ఆఫ్ శాలరీ నేను కంట్రీ వైజ్గా ఇప్పుడు కంట్రీని గ్రూప్ బై చేశాను చూడండి. అర్థమైందా? 3 records అంటే గ్రూప్ బై అయితే ఏ కాలం అయితే మనం గ్రూప్ బై చేస్తామో ఆ కాలము డిస్టింక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అయితే తర్వాత అగ్రిగేట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అగ్రిగేట్ ఫంక్షన్ ఈజ్ సమ్ ఆఫ్ శాలరీ. సో ఆ సమ్ ఆఫ్ శాలరీ అనేది టోటల్గా కౌంట్ అయ్యి ఇట్లా అవుట్పుట్ వస్తుంది. సో దీన్ని మనం ఒకసారి క్వైరీ రాస్తే మీకు ఈజీగా అర్థమైద్ది. సో సెలెక్ట్ ఫస్ట్ ఏంటి కంట్రీ. సో కంట్రీ, సో మీకు కంట్రీ కావాలి అండ్ సమ్ ఆఫ్ శాలరీ. సో ఆ కంట్రీ, ప్రతి కంట్రీ సమ్ ఆఫ్ శాలరీ. ఓకే, సమ్ ఆఫ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, జస్ట్ గ్రూప్ బై అని యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కంట్రీస్ అన్ని సింగిల్ ఎంటిటీగా గ్రూప్ బై అయిపోతాయి. చూడండి, గ్రూప్ బై కంట్రీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో మనం చూసిన స్క్రీన్ షాట్లో అవుట్పుట్ వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నో నేమ్ వచ్చింది. చూడండి, అన్ని క్యాల్కులేషన్ పర్ఫామ్ అయ్యి గ్రూప్ బై కంట్రీ గ్రూప్ బై అయిపోయింది. సో మల్టిపుల్ రికార్డ్స్ అన్ని సింగిల్ డిస్టింక్ట్ ఆపరేషన్ పర్ఫామ్ అయింది. సేమ్ టైం ఆ శాలరీస్ ఉన్నాయి కదా, ఆ శాలరీస్ అన్ని కౌంట్ అయిపోయినాయి. డిఫరెంట్ రికార్డ్స్లో ఉన్న యుఎస్లో ఉన్న అన్ని శాలరీ రికార్డ్స్ అన్ని ఆ కాలం శాలరీ కాలం రికార్డ్స్ సమ్ అయిపోయింది. చూడండి, యుఎస్కి ఇప్పుడు 61,000 పే చేస్తున్నాం, యూకేకి 11,000, ఇండియాకి 65,000, అట్లా ఒక్కొక్క కంట్రీకి అట్లా పే చేస్తున్నాం. సో దీనికోసం గ్రూప్ బై యూస్ చేస్తాం ఇలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు. అట్లనే మీకు ఇంకో రిక్వైర్మెంట్ కావాలి. సో ఇక్కడ చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి, నో కాలం నేమ్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? నో కాలం అంటే సమ్ ఆఫ్ శాలరీ అనేది రిజల్ట్ మనకి ఎక్కడ కాలం లేదు కాబట్టి ఇట్లాంటప్పుడు మనం కొత్త కాలం అలియాస్ నేమ్ ఇచ్చి మనం కొత్త కాలం కూడా క్రియేట్ చేయొచ్చు. టోటల్ శాలరీ ఇట్లా ఏదైనా స్పేస్ ఇచ్చినారనుకోండి కాలం నేము, అట్లా స్పేస్ ఇచ్చినప్పుడు ఇట్లా స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టండి, లేదంటే ఎర్రర్ వస్తుంది. ఓకే, చూడండి, టోటల్ శాలరీ. ఓకే, లేదు ఈ బ్రాకెట్స్ ఇట్లా గ్యాప్ ఉంటే, ఏదన్నా కాలం నేమ్లో గ్యాప్ ఉంటే, స్పేస్ ఉంటే ఈ బ్రాకెట్స్ యూజ్ చేయండి. లేదు ఆ బ్రాకెట్స్ తీసేసి డైరెక్ట్గా శాలరీ అయినా యూజ్ చేయండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. అట్లా కంబైన్డ్ ఏ స్పేస్ లేకపోతే సింగిల్ వర్డ్ అయితే ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇట్లా రికార్డ్ అనమాట. సో గ్రూప్ బై అనేది గ్రూప్ బై కంట్రీ ఇట్లా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకో కేస్, ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, సో ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు యుఎస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, టోటల్గా యూకే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు నాకు కౌంట్ కావాలి. ఎంప్లాయీస్ యుఎస్లో ఇంతమంది పీపుల్ ఉన్నారు, యూకేలో ఇంతమంది వర్క్ చేస్తున్నారు, యూకేలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇండియాలో ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది వాళ్ళ కౌంట్ కావాలి. సో ఇప్పుడు ఓకేనా? సో ఆ కౌంట్ కావాలంటే ఏం చేస్తాం, మళ్ళీ సెలెక్ట్, సో మళ్ళీ సేమ్ సెలెక్ట్ కంట్రీనే కదా మన గ్రూప్ బై చేస్తుంది. సో కంట్రీ, సో కౌంట్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి ఇవ్వండి. సో కౌంట్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి అంటే ఎంతమంది ఎంప్లాయ్ ఐడి అని వస్తుంది. సో
ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, మనం గ్రూప్ బై ఏం చేస్తాం, సిటీ వైజ్గా కంట్రీ లెవెల్లో కావాలి కాబట్టి కంట్రీని గ్రూప్ బైలో ఇచ్చేస్తాం. ఓకే, చూడండి అవుట్పుట్ వచ్చేసి మొత్తం ఇండియాలో 3 people ఉన్నారు. ఓకే, యుఎస్లో 3 people ఉన్నారు కాబట్టి రిజల్ట్ చూడండి మనం టేబుల్లో ఎంప్లాయీ. ఓకే, చూడండి 2 సెట్ రిజల్ట్ సెట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, సో ఇండియాలో 3 ఉన్నారు, ఎందుకంటే ఇండియా రికార్డ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 3 ఉన్నాయి. చూడండి 1 2 3. అట్లే యూకే 2 ఉన్నాయి, 1 2. యుఎస్ 3 ఉన్నాయి, 1 2 3. చూడండి అట్లా కౌంట్, ఎంతమంది ఎంప్లాయీ కౌంట్. దీన్ని కూడా అలియాస్ నేమ్ ఇవ్వచ్చు ఇట్లా, యాజ్ ఎంప్లాయీ కౌంట్. ఓకే, అట్లా ఇవ్వండి. ఓకే, సో అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఇట్లాంటప్పుడు మనం గ్రూప్ బై యూజ్ చేస్తాం. సో ఇట్లా కంట్రీ లెవెల్లోనూ గ్రూప్ చేయొచ్చు, మల్టిపుల్ కాలమ్స్ కూడా గ్రూప్ బై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే కంట్రీస్ చూడండి సెలెక్ట్, ఈవెన్ నేను గ్రూప్ బై సిటీ కూడా తీసుకుంటాను, సిటీ కాలం కూడా యాడ్ చేస్తాను, నేను సిటీ కూడా డిస్టెంట్ చేస్తాను. అప్పుడు చూడండి అవుట్పుట్ సిటీ కామా ఇక్కడ చూడండి ఎర్రర్ ఏమొచ్చిందో, ఎంప్లాయీ డాట్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ కంటైన్డ్ ఇన్ ఎయిదర్ అన్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆర్ ద గ్రూప్ బై క్లాస్. ఏంటంటే చూడండి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ బై క్లాస్ యూజ్ చేసినప్పుడు ఏదైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ లో ఉండాలి. కాలం వచ్చేసి మనం యూజ్ చేసే కాలం అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా యూజ్ చేసి ఉండాలి, లేదా అంటే కంపల్సరీ ఆ కాలం మనం ఇక్కడ స్పెసిఫై చేసే కాలం ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ లో ఉండాలి, లేదంటే గ్రూప్ బై క్లాస్ లో ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది అనమాట. సో గ్రూప్ బై కంట్రీ కామా సిటీ. చూడండి ఇప్పుడు చూడండి సిటీ లెవెల్లో గ్రూప్ బై అయిపోయింది, అర్థమవుతుందా? 2 కాలమ్స్, ఎందుకంటే ఇండియాలో 2 రికార్డ్స్ ఉన్నాయి, ఎందుకంటే సిటీ సిటీయే ఇప్పుడు 2 కంట్రీస్ 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డిస్టింక్ట్ ఆపరేషన్ అనమాట. డిస్టింక్ట్ ఫార్మ్ అయితే మనం గ్రూప్ బై కంట్రీ చేస్తాను, సిటీ చేస్తాను. అంటే ఇండియా బెంగళూరు ఇది యూనిక్ ఉంది, సో ఇండియా అగైన్ హైదరాబాద్ ఉంది. ఓకే, సో బట్ హైదరాబాద్ లో 2 ఉన్నాయి, 2 ఎంప్లాయీస్ ఉన్నారు, సో అప్పుడు ఒకటే రిటర్న్ చేస్తారు, ఎందుకంటే గ్రూప్ బై చేసినాం కాబట్టి. అర్థమవుతుందా? ఇట్లా మల్టిపుల్ కాలమ్స్ కూడా మనము గ్రూప్ బై చేయొచ్చు. చూడండి యుఎస్ న్యూయార్క్ వాళ్ళు 2 ఉన్నారు, సో యూకే వచ్చేసి ఒకటే సిటీ, సేమ్ పీపుల్. లండన్ ఒకటే ఉంది, సో ఎంప్లాయ్ కౌంట్ 2. సో ఇట్లా మన గ్రూప్ బై వచ్చేసి మల్టిపుల్ కాలమ్స్ కూడా అప్లై చేయొచ్చు. మల్టిపుల్ కాలంలో సింగిల్ కాలం చేస్తే ఇట్లా వస్తుంది, ఓన్లీ కంట్రీకి చేశాను. సో మళ్ళీ సిటీకి కూడా యాడ్ చేశాను నేను ఎక్స్ట్రాగా. ఓకే, ఈవెన్ సిటీకి కూడా నేను గ్రూప్ బై యూజ్ చేశాను. చూడండి, సో ఇట్లా రిజల్ట్ వస్తుంది. ఈవెన్ ఇంకా చూడండి ఎంప్లాయ్ కౌంట్ కూడా మల్టిపుల్, సో ఇక్కడే సేమ్ ఫస్ట్ అవుట్పుట్ చూడండి, ఇక్కడ సమ్ ఆఫ్ శాలరీ అనేది ఇక్కడ అగ్రిగేట్ ఫంక్షన్ ఒకటే ఉంది. సో ఇట్లా ఈవెన్ ఇక్కడే కూడా 2 పర్ఫామ్ చేయొచ్చు, అంటే 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా మనము యూజ్ చేసుకోవాలంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా? చూడండి ఒకే కాలంలో నేను కౌంట్ ఎంప్లాయ్ ఐడి యాజ్ లైక్ ఎంప్లాయీ కౌంట్. ఓకే, 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా మనము పర్ఫామ్ చేసుకోవచ్చు. 2 కాలమ్స్, ఎన్ని కాలమ్స్ అయినా మనం ఇక్కడ పర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కూడా 2 or more కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి 2 అగ్రిగేట్ ఫంక్షన్స్ తీసుకున్నాము, బట్ గ్రూప్ బై కంట్రీ. సో ఈవెన్ దీనికి కూడా మనం గ్రూప్ బై సిటీ చేయొచ్చు. సిటీ, ఓకే, ఎగ్జాంపుల్ కామా సిటీ. సో కంపల్సరీ ఏదైతే చెప్పినా కదా, మనం ఇక్కడ కాలమ్ స్పెసిఫై చేసినప్పుడు గ్రూప్ బైలో ఉండాలి, లేదంటే అది అగ్రిగేట్ ఫంక్షన్ అన్నా ఉండాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. గ్రూప్ బై సిటీ. చూడండి ఇట్లా కావాలంటే అట్లా అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది గ్రూప్ బై క్లాస్. ఒక్కసారి డెఫినేషన్ చూడండి మీకే. ఇన్ ఎస్క్యూఎల్ గ్రూప్ బై క్లాస్ ఈజ్ యూస్ టు గ్రూప్ రోస్ బై 1 or more కాలమ్స్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ నౌ. ఎందుకంటే మనం ఇక్కడ రిజల్ట్ సెట్ ని, ఇక్కడ మల్టిపుల్ రోస్ ని గ్రూప్ బై చేసి సింగిల్ రికార్డ్ గా చూపిస్తున్నాం. అట్లాంటప్పుడు గ్రూప్ బై యూజ్ చేస్తాం. అండ్ గ్రూప్ బై క్లాసెస్ ఈజ్ యూస్డ్ ఇన్ కంజంక్షన్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్ సచ్ as మినిమం, మాక్సిమం, ఇవన్నీ అగ్రిగేట్ ఫంక్షన్స్, యావరేజ్, కౌంట్ అనేది. సో కంపల్సరీ గ్రూప్ బై క్లాస్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడే ఈ గ్రూప్ బై క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే, అది ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి హ్యావింగ్ క్లాస్. హ్యావింగ్ క్లాస్
was added to SQL because where keyword cannot be used with aggregate functions. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను రిజల్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. ఓకే, సో గ్రూప్ బై సిటీ, ఓకే, కౌంట్. సో ఈ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. సెలెక్ట్ కంట్రీ, ఓకే, నేను సిటీ తీస్తాను. ఓకే, ప్రస్తుతానికి సిటీ అవసరం లేదు, ఓకే, జస్ట్ కంట్రీనే, కంట్రీ, దట్స్ ఇట్, కౌంట్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఏ కంట్రీలో ఎంతమంది ఉన్నారని చూడండి. ఎంప్లాయ్ కౌంట్, కెనడాలో ఒకరు పనిచేస్తున్నారు, అండ్ ఇండియాలో 3, యూకేలో 2 మెంబర్స్ ఉన్నారు, యూఎస్లో 3 మెంబర్స్ ఉన్నారు. సో ఏంటంటే హ్యావింగ్ క్లాస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఈ గ్రూప్ బై రిజల్ట్ సెట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ఫిల్టర్ చేయాలంటే, సో నాకు ఇక్కడ హ్యావింగ్ లైక్ ఎంప్లాయ్ కౌంట్, కౌంట్ ఆఫ్ ఎంప్లాయ్ ఐడి గ్రేటర్ దాన్ 1. సో ఏదైనా మన వచ్చిన రిజల్ట్ సెట్లో, గ్రూప్ బై వచ్చిన రిజల్ట్ సెట్లో మళ్ళీ ఫిల్టర్ చేయాలంటే హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే, చూడండి ఇప్పుడు హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తే ఓన్లీ ఎంప్లాయ్ కౌంట్ గ్రేటర్ దాన్ 1 కన్నా ఉండేటి మాత్రమే రిజల్ట్ సెట్ మళ్ళీ దీంట్లో ఈ రిజల్ట్ సెట్లో ఫిల్టర్ అవుతుంది. చూడండి 3, 2, 3 పోలాండ్, కెనడా వెళ్ళిపోయాయి ఎందుకంటే అది లెస్ దాన్ 1 కాబట్టి. సో మనం గ్రేటర్ దాన్ 1 ఉంటేనే రిజల్ట్ సెట్. సో ఇక్కడ హ్యావింగ్ ఏ యూజ్ చేయాలి, ఎందుకంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ ఫిల్టర్ చేసేటప్పుడు ఓన్లీ హ్యావింగ్ ఏ వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేర్ తీసుకున్నాను అనుకో, చూడండి వేర్ తీసుకుంటే ఎర్రర్ వస్తుంది, ఇన్కరెక్ట్ సింటాక్స్ నియర్ ద వేర్ కీవర్డ్, ఎందుకంటే వేరు పనిచేయదన్నమాట గ్రూప్ బై యూజ్ చేసినప్పుడు. సో కంపల్సరీగా హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయాలి. సో అది ఇక్కడ డెఫినేషన్ చూడండి. ద హ్యావింగ్ క్లాస్ వాజ్ యాడెడ్ టు SQL బికాస్ ద వేర్ కీవర్డ్ కెనాట్ బి యూజ్డ్ విత్ అగ్రిగేట్ ఫంక్షన్స్. ఓకే, వీ కెన్ యూజ్ ద గ్రూప్ బై క్లాస్ విత్ ద హ్యావింగ్ క్లాస్ టు ఫిల్టర్ ద రిజల్ట్ సెట్ బేస్డ్ ఆన్ అగ్రిగేట్ ఫంక్షన్స్. దట్స్ వాట్ మనం ఇప్పుడు చూసింది అంతే కదా. సో రిజల్ట్ సెట్ వచ్చిన దానిపైన ఏదైనా ఫిల్టర్ చేయాలనుకుంటే ఆ వచ్చిన రిజల్ట్ సెట్లోని హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాం. దట్స్ వాట్ హ్యావింగ్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ గైస్ గ్రూప్ బై అంటే. సో ప్రాక్టీస్ చేసుకోండి గైస్. అండ్ గైస్ సో ఏంటంటే ఎవరైనా .NETలో ఎక్స్పర్ట్ అవ్వాలంటే, చాలా వర్క్ నేర్చుకోవాలంటే, రియల్ టైం వర్క్, స్టెప్ బై స్టెప్ ప్రజెంటేషన్ విత్ ఫుల్ ఒక 3+ ఎక్స్పీరియన్స్ పర్సన్లా మీరు తయారవుతారు. సో మీరు ఇంట్రెస్ట్ అయితే teluguprogramer.tips@gmail.comకి మీ మొబైల్ నెంబర్ షేర్ చేయండి. సో మేమే కాల్ చేస్తాం, ఓకేనా. సో గైస్, అండ్ లాస్ట్లో ఎవరైనా మన ఛానల్ని స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై గైస్.